నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, హరిరామ జోగే గారు మనం చూస్తూ ఉన్నాం. గత కొన్ని రోజుల నుంచి చాలా యాక్టివ్గా ఉంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి, తెలుగుదేశం పార్టీ పొత్తుతో వెళుతున్నప్పుడు ఏం చేయాలో సలహాలు సూచనలు ఇస్తూ లేఖల ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మనం రీసెంట్గా ఒక 7 ఎంపీలతో సంబంధించిన ఒక లిస్ట్ అయినా విడుదల చేశారు. ఖచ్చితంగా వీళ్ళు నెగ్గే అవకాశాలు ఉన్నాయి అని. ఇప్పుడు రాజకీయాలలో జోగే గారిని మనం చూడొచ్చు, ఆయన ఎక్స్పీరియన్స్ని వాళ్ళకి తెలిసిపోతుంది, పిక్చర్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఆ ఎక్స్పీరియన్స్తోనే 7 లిస్ట్ విడుదల చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? డెఫినెట్గా జోగి గారు సుదీర్ఘ రాజకీయ అనుకున్న వ్యక్తి. ఆయన ఇప్పుడు 80 సంవత్సరాలు పైబడి ఉన్నా కానీ 67 సంవత్సరాల రాజకీయ అనుభవం. 17 సంవత్సరాల వయసులో ఆయన దొడ్డిపట్ల అనే గ్రామానికి మున్సిపల్ కార్డు నుంచి ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇన్ఛార్జ్ సీఎంగా చేశాడు, హోమ్ మినిస్టర్గా చేశాడు, ఎంపీగా చేశాడు. ఆయనకి తెలియని రాజకీయాలు కావు. కాకపోతే ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారని ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక గురువుగా సలహాలు ఇస్తూ ఉంటాడు. దాన్ని కొన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, కొన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కానీ ప్రజల్లో ఏమున్నది అనేది మాత్రం ఆయన లెటర్లో ఎప్పుడు ఆపలేదు. అది ఒక చర్చకి తార్దిస్తున్నాడు. అంటే క్షేత్రస్థాయిలో ఏముందనేది అన్ని అధ్యక్షుడి దృష్టికి తేలరు కదా. ఆయనకి ఆ ఇది ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో కూడా మొన్న ఈ మధ్య 3 గంటల సమావేశంలో కూడా ఆయన చర్చించడం జరిగింది. ఓటు ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అవుతుంది అనేది కూడా చాలా చక్కగా విపులీకరించారు. అదేవిధంగా పవర్ షేరింగ్ కూడా మీరు కూడా ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకున్నారు కాబట్టి అది కూడా కావాలని అన్నాడు. ఇకపోతే మీరు అన్నట్టు నేను కూడా ఆ లిస్ట్ ఇప్పుడు చూశాను. ఈ ఎంపీలు అనేది 7 కూడా ఎందుకంటే పొత్తు ధర్మంలో భాగంగా 25 స్థానాల్లో బీజేపీ కొన్ని అడుగుతుంది, జనసేన కొన్ని ఇవ్వాలి, టీడీపీ కొన్ని పోటీ చేయాలి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ విజయనగరం. ఈ విజయనగరం సీట్ వచ్చేదలికండి గేదెల శ్రీనివాసు తూర్పు కాపు. మనం ఇక్కడ చూడొచ్చు, సామాజికంగా అంటే సామాజిక పరంగానే లిస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇది ఎక్కువ ఎవరుంటారు, ఎవరు డిసైడ్, గతంలో ఏంటి ఇప్పుడు ఏంటి అనేది అన్నీ చూస్తారు. ఇక్కడ బొత్స ఝాన్సీ గారిని తూర్పు కాపు సమాజానికి చెందిన వ్యక్తిని విజయనగరంలో ఫస్ట్ టైం ఆమెను ఎంపీగా వైసీపీ నిలబెట్టారు. ఇదే సమయంలో విజయనగరం కనుక డెఫినెట్గా గేదెల శ్రీబాబు ఆయన యువ పారిశ్రామికవేత్త, 41 సంవత్సరాలండి. దాదాపు 40,000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించిన వ్యక్తి. దాదాపు 50 దేశాల్లో ఆయన బ్రాంచెస్ ఉన్నాయి. ఆయన థీసిస్ వర్క్స్, మెడికల్ దాని మీద రీసెర్చ్ చేసే ఇది ఒక పల్సెస్ గ్రూప్ అనేది ఉన్నది. ఫస్ట్ జనసేనకి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా చేశాడు ఆయన. ఉత్తరాంధ్ర సమస్యల్ని వలసల్ని లక్షలాది మంది, 30 లక్షల మంది అక్కడ వలస వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ కల్పించకపోవటం. అక్కడ వలసవాదులు ఎక్కువగా వెళ్ళి అక్కడ అంతకుముందు ఎవరు పోటీ చేసినా చూడండి, నెల్లూరు నుంచి టి సుబ్బరామరెడ్డి పోటీ చేస్తాడు, లేకపోతే పురంధేశ్వరి గారు ప్రకాశం జిల్లా నుంచి పోటీ చేస్తారు, గంటా శ్రీనివాస్ ప్రకాశం జిల్లా నుంచి, ఇక విజయమ్మ కడప నుంచి ఎవరు పోటీ చేసినా స్థానికేతరులు పోటీ చేసి అక్కడికి వాళ్ళకి ఏం బెనిఫిట్ పొందట్లా, ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఆయన రెండోది అనకాపల్లి అయితే మొన్నటిదాకా వేరే పేర్లు వినపడినా కానీ ఇప్పుడు నాగబాబు డెఫినెట్గా, ఎందుకంటే నాగబాబు కూడా ఇచ్చారులేండి. అక్కడ బొలిశెట్టి సత్యనారాయణ గారు ఉన్నారు, కొనతాల రామకృష్ణ గారు ఉన్నారు. అవునండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చేదలికి ఏంటంటే 2 విషయాలు. అనకాపల్లిలో కొనితల నాగబాబు గారు కానీ పొలిశెట్టి సత్య గారు మొదటి నుంచి జనసేన జనరల్ సెక్రటరీగా ఉన్నాడు, విశాఖపట్నం చెందిన వ్యక్తి. కొనితల నాగబాబు గారు అయితే పార్టీ కోసం ఆయన రాజకీయంగా మంచి సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరిలో కొనితల నాగబాబు గారు కానీ బొలిశెట్టి సత్య అవకాశం ఉంది. ఎందుకంటే కొనతాల రామకృష్ణ వచ్చేదలికి గాజువాక ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడు అనేది మన దృష్టికి వచ్చిన అంశం కాబట్టి అదే అనకాపల్లి అయిపోయింది. కాకినాడ వచ్చేది సానా సతీష్, యువ పారిశ్రామికవేత్త. అవతల వైసీపీ కూడా చాలా చలమలశెట్టి సునీల్ అని చెప్పి చాలా పెద్ద గ్రీన్ కో కంపెనీస్ ఉన్నాయి, ఆయన పెట్టారు. ఆయనకి పోటీగా సానా సతీష్ అనేది చాలా మంచి సీట్ అనమాట. ఇది డెఫినెట్గా వస్తాను. ఇక నర్సాపురం ఒకవైపు ఏమో రఘురామకృష్ణరాజు నా సీట్ నాకేం చెప్పి టీడీపీ జనసేన అన్నీ అంటున్నాడు. ఇదే సమయంలో మల్లిరెడ్డి తిరుమలరావు అని చెప్పేసి ఇతను కూడా మొదటి నుంచి కూడా పార్టీకి కనిపెట్టుకుని ఉన్నాడు. ఏదైతే ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్గా జనసేనలో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఆర్థికంగా స్థితిమంతుడు, ఆయనకి ఇస్తే కానీ గెలిచే అవకాశం ఉన్నది. ఇకపోతే మచిలీపట్నం ఆల్రెడీ అక్కడ ఉన్న సీటు వైసీపీ నుంచి వచ్చేసి బాలశౌరి గారు సీట్ వచ్చేసి. ఇక తిరుపతి వరప్రసాద్ అంటే అది కూడా ఎస్సీ నియోజకవర్గం, డెఫినెట్గా తిరుపతిలో ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలిచున్నాడు కాబట్టి బలిజీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అక్కడ గెలిచే అవకాశం ఉన్నది. ఇకపోతే రాజంపేట కూడా ఒకటి. ఈయన ఏంటంటే ఎస్ బాలసుబ్రహ్మణ్యం అనే టీడీపీలో ప్రస్తుతానికి ఉన్నాడు. టీడీపీ నుంచి జనసేన వచ్చి చేయొచ్చు, లేకపోతే జనసేనలో ఆల్రెడీ ఎంవీ రావు గారు అని చెప్పి ఈయన 3 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాడు. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా రిటైర్ అయ్యాడు, బలిజీ సమాజానికి చెందిన వ్యక్తి. ఈయన మంచి పేరుంది యూనియన్స్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు. 2 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉంటున్నాడు కాబట్టి ఆయన రాజంపేట ఎమ్మెల్యేకి రిఫర్ చేశాడు, మళ్ళీ ఎంపీకి కూడా జోగి గారు రిఫర్ చేశారు. ఈ 7 కూడా క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్న వ్యక్తులు, ఫేమ్ ఉన్నవాళ్ళు, ఆర్థికంగా బలవంతులు,
అనే Right. పాయింట్లో ఆయన రైట్, ఇది బాగుంది. కాకపోతే ఇప్పుడు మీరు ఇక్కడ 1-2 సీట్లు, ఒకటి మనం మచిలీపట్నం దగ్గర మనం అయిపోయినట్టయితే బాలశౌరి గారు, అది తీయాల్సిన అవసరం లేదు, అది Hmm. అది ఫిక్స్డ్. బట్ ఇక్కడ ఇంకా ఒక 2-3 ప్లేసుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు క్లారిటీ లేదు కాబట్టి వాళ్ళ పేర్లు తీయడం లేదు. మనము కాకినాడ కావచ్చు, అయితే నరసాపురం కావచ్చు, అక్కడ కూడా టీడీపీకి సంబంధించి బలమైన అభ్యర్థులే ఎంపీ అభ్యర్థులు ఉన్నారు అనేది కూడా ఒక టాక్ ఉంది. మరి ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? అదే ఇక్కడ ఇరు పార్టీ అధ్యక్షులు కూర్చొని నిర్ణయం తీసుకోవాలా. ఎక్కువగా ఈయన చెప్పేదంటే సామాజిక వర్గ సమీకరణ నేపథ్యంలో ఆయన కూడా నర్సాపురం ఎంపీ పోటీ చేశాడు కాబట్టి అక్కడ విపరీతంగా కాపులు ఉంటారు, తర్వాత సెట్టిబలిజులు ఉంటారు, ఆ సీక్వెన్స్ తర్వాత రాజులు ఉంటారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన ఎంపీగా పోటీ చేశాడు, ఆయన శిష్యుడు కొత్తపల్లి సుబ్బరాయుడు కూడా ఎంపీగా పోటీ చేశాడు కాబట్టి అక్కడున్న పరిస్థితులు బట్టి ఆయన చెప్పాడు. కాబట్టి ఇక్కడ సీట్లు తీసుకోవాల్సింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకొని ఇరు పార్టీలు ఎవరు సమర్థులైనా అనేది ఒక సీటు అటో ఇటో ఈ గెలవగల స్థానాలు 7 అనేది ఆయన ఇండికేషన్. ముఖ్యంగా మనం ఇక్కడ చూడొచ్చండి, ఈ కుల రాజకీయాలు లేకపోతే సామాజిక వర్గానికి సంబంధించి మనం అది ఎమ్మెల్యేలో కావచ్చు, ఎంపీల్లో కావచ్చు, ఒక బలమైన మనం చూస్తూ ఉంటాం, ఒక నానుడు ఏర్పడిపోయింది. ఏ సామాజిక వర్గం వాళ్ళు వస్తే వాళ్ళకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. మీరు చూస్తే అక్కడ 7గురిలోనే మనం ఒక్కరిని మాత్రమే ఎస్సీ వాళ్ళని చూడొచ్చు. మరి మిగతాదంతా కాపులో లేకపోతే ఆయా వర్గాలకు సంబంధించిన వాళ్ళకే కేటాయిస్తే మరి సామాజికంగా మీరు అందరికీ ఎట్లా న్యాయం చేసినట్లు అవుతుంది? హరిరామ జోగి గారు అది ఆలోచించలేదా? డెఫినెట్గా ఇక్కడ మీరు కరెక్ట్ పాయింట్ అడిగారు. ఎమ్మెల్యేలో 50 నుంచి 70 స్థానాల్లో ఆయన కాపుల కంటే ఎక్కువ బీసీలకి, ఎస్సీలకి కేటాయించాడు. అదే సమయంలో ఎంపీల్లో ఇక్కడ మీరు ఏమనుకుంటున్నారు, ఈ తూర్పు కాపులు వచ్చేతలకి అక్కడ సామాజిక వర్గ సమీకరణలో భాగంగా విశాఖపట్నం ఎప్పుడు స్థానికేతరమైన ఉద్దేశంతో, అంతకుముందు ఎవరు పోటీ చేసినట్లు చేస్తున్నారనే ఉద్దేశంతో ఈక్వేషన్స్లో భాగంగా తూర్పు కాపులకి అక్కడ ఇచ్చాడు. అక్కడ ఎక్కువ పర్సంటేజ్ అక్కడ ఉన్నారు కాబట్టి అది బొత్స ఝాన్సీ గారికి ఇచ్చారు. ఆ సీక్వెన్స్లో ఇక్కడ విజయనగరం ఇతనికి ఇస్తే గెలుస్తారనేది అక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రభావితం అనేది వాస్తవం. ఎందుకంటే 52% బీసీలు ఉంటారు, బీసీ కింద ఉన్నారు. కానీ అక్కడ తూర్పు కాపులు బీసీ కింద ఉన్నారు. ఇక్కడ మీరు కాపు కింద వస్తుంది. అనకాపల్లి వచ్చేసి చూసుకోండి, నాగబాబు ఏమవుతుంది, కాపుల కింద వస్తాడు, ఆంధ్ర కాపుల కింద. తర్వాత కాకినాడ తరకి అక్కడ కూడా కాకినాడ సీటు కూడా మొదటి నుంచి కూడా వంగా గీత, ఆమెను ఇప్పుడు పిఠాపురం ఏదో నెక్స్ట్ పోటీ ఎమ్మెల్యేగా పోటీ చెప్పిపోతున్నారు. అక్కడ ఎంపీగా ఆల్రెడీ ఆమె గెలిచిన సీటు, ఆమె కాపు సామాజిక, అది వైసీపీ ఇచ్చింది కదా. అంటే ఇక్కడ ఉండండి, ఇప్పుడు తరతరాలుగా 3% ఉన్న కమ్మవారికి వాళ్ళు పై స్థాయి నుంచి కింద స్థాయిలో అంతా చౌదరీసే ఉంటారు. మంత్రులు కూడా ఎక్కువ వాళ్ళే ఉంటారు, ఎమ్మెల్యేలు వాళ్ళే ఉంటారు. మళ్ళీ ఎంపీ స్థానాల్లో కూడా గెలవగల స్థానాలు ఎక్కువ సామాజిక వర్గ సమీకరణలో ఉన్న స్థానాలు అడగడం తప్పేం కాదు కదండి. అదే సమయంలో ఇప్పుడు రెడ్లు ఉన్నారు. ఇప్పుడు చూడండి 40 మంది రెడ్లు ఉంటారు ఇక్కడ. ఈ 1000 పోస్టులు ఇస్తే 750 పోస్టులు పైనుంచి కింద స్థాయి దాకా వాళ్ళకే ఇచ్చాడు. మీకు మొన్న కూడా డిస్కషన్ చేస్తాం, 498 కోట్లు సలహాదారులకు ఇచ్చారు, 128 మంది సలహాదారులు, దాంట్లో 90% రెడ్లే. ఒక సజ్జల గారికే 145 కోట్లు ఇచ్చాడు. ఇప్పుడు ఏ పార్టీలో వాళ్ళు చేసుకున్నారు తప్పితే 25% ఉన్న కాపులు సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి వాళ్ళకి తరతరాలుగా రాజ్యాధికారం అందరికీ వాళ్ళకి పల్లకీలు మోసనారు తప్పితే వాళ్ళు రాజ్యాధికారం రావట్లా. ఇప్పుడు సీట్లు అక్కడ ఉన్న సామాజిక పరిస్థితులు ఆ జనాల దామాష ప్రకారం ఆయన చెప్పాడు. ఇక్కడ అది తప్పు కాదు. ఇక్కడ అదేవిధంగా మీరు 70 ఎమ్మెల్యేలు చూడండి, దాంట్లో బీసీలకి, ఎస్సీలకి ఎక్కువ సీట్లు కావాలని ఇదే జోగయ్య గారు కోరారు. కాబట్టి ఈక్వేషన్స్ ఏంటంటే అక్కడ సామాజిక సమీకరణలు అని ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు అంటే దృష్టి పెట్టేది ఏంటంటే ఆయన ఒక కాపు సామాజిక వర్గానికి చెందినప్పటికీ కాపుల కొరకు మాత్రమే కాకుండా మిగతా అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకుని పోతారు. రైతుల విషయంలో, కౌలు రైతుల విషయంలో ఆయన తీసుకున్న చొరవ వల్ల రైతులందరికీ మా వెనకాల ఉంటారు అని ఒక నమ్మకం వచ్చింది. మత్స్యకారులు కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయనంతటా ఆయన వెళ్ళి వాళ్ళని పరామర్శించినప్పుడు మాకు ఈయన తోడుగా ఉన్నారని అనిపించింది. అంటే అన్ని కులాలను, వర్గాలను కలుపుకుంటూ పోతారు పవన్ కళ్యాణ్ గారు అనుకునే ఈ టైంలో మొత్తం ఎంపీ సీట్లు అన్నీ కూడా మీరు కాపు సామాజిక వర్గానికి ఎక్కువ ఇచ్చి మళ్ళీ ఒక్క మహిళకు కూడా చోటు కల్పించకపోతే అప్పుడు ఓన్లీ కాపుల కోసం మాత్రమే పార్టీ పొరపాటు. ఇప్పుడు 3% ఉన్న కమ్మవారు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సీట్లు ఇచ్చుకోవచ్చు. విశాఖపట్నం బాలకృష్ణ కొడుకు ఇచ్చుకోవచ్చు, కేశినేని నాని తమ్ముడు కేశినేని చిన్నికి ఆయనకు అమ్మ విజయవాడ ఇవ్వచ్చు, గుంటూరు భాష రామకృష్ణ ఆయనకు అమ్మకి ఇవ్వచ్చు, కృష్ణదేవరాయలు నర్సాపేట ఇవ్వచ్చు. అంటే వీళ్ళు మాత్రం ఆర్థిక రాజధానులు మొత్తం వీళ్ళ చేతిలో గ్రిప్పులో పెట్టుకుంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ అంతకుముందు ప్రజారాజ్యంలో చేశారు మేడం. 100 స్థానాల్లో జనరల్ స్థానాలు కూడా బీసీలకు ఇచ్చి ఒక సోషల్ ఇది తీసుకొచ్చాడు ఆయన. అంటే సామాజిక న్యాయం కులాలు కలిపే సిద్ధాంతాన్ని పవన్ కళ్యాణ్ గారు చేశారు. వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మేము ఇస్తున్నాను అనుకుంటే మరి మిగతా వర్గాలు ఏమైపోతాయి? మిగతా సామాజిక వర్గాలు ఇక్కడ స్వర్ణ గారు ఇక్కడ చూడండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం 47 మంది రెడ్లు ఉన్నారు.
వాళ్ళు ఉందో పర్సంటేజ్ ఎంత, ఎమ్మెల్యేలు ఎట్లా అవుతున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు మీరు 8% ఉన్న రెడ్లు వాళ్ళు మంత్రులు ఎక్కువ ఉంటారు, సీట్లు ఎక్కువ ఉంటాయి, ఎమ్మెల్యేలు గెలుస్తారు. అదేవిధంగా 3% అమ్మవారు ఉంటారు, వాళ్ళని ఎవరే అనరు. కాపులు 25% ఉండి రాజ్యాధికారంగా దూరంగా ఉంటుంటే వాళ్ళు ఆయన 4-5 పేర్లు పెట్టినంత మాత్రాన ఆయన అందరూ ఇచ్చేసినట్టేనా? ఉన్న ఏడుగురులో మీరన్నట్టుగా అత్యధిక స్థానానికి అత్యధిక ప్లేసెస్కి మా సామాజిక వర్గం వాళ్ళు కావాలని అనుకుని 4 సీట్లు ఇచ్చినా అందులో 3కి వేరే వేరే కాస్ట్లకి ఇచ్చిన, ఒక మహిళకి ఇచ్చినా కాస్త ఆమోదయోగ్యంగా డెఫినెట్గా ఉండేదేమో ఇప్పుడు అనేది కొంతమంది దాంట్లో వాదనండి. 1-2 మాడిఫికేషన్స్ ఉంటాయి మేడం. మీరు ఇక్కడ అసలు లేకపోయేసరికి తెలుగువారి ఆవేదన అది. ఇక్కడ కూడా మహిళలకు తెలుగువారి కంటే ఒక మహిళగా మీరు ఆవేదన అనేది నాకు అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫైనల్ నిర్ణయం కాదు ఆయన. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే తూర్పు కాపులు ఉభయ గోదావరి కాదు, ఉభయ గోదావరిలో కాపులు అంటారు. అట్టేలేదరికి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అది బీసీల కింద ఉన్నారు. తర్వాత బలిజులు, ఇటు బలిజులు ఉంటారు రాయలసీమలో. కాబట్టి అక్కడ ఈక్వేషన్స్ ఉన్నాయి. 25% రాజ్యాధికారంగా దూరంగా ఉంటున్న వర్గాలు ఇంకా పదపదాకల వీళ్ళే ఉండాలి అంటే ప్రాంతాల వారీగా తూర్పు కాపు కావచ్చు, బలిజి కావచ్చు, కానీ పేర్లు వేరే, కానీ అదే వర్గానికి చెందిన వారుగా వాళ్ళు పరిగణించబడతారు అనేది మనకు తెలుస్తా ఉంది. డెఫినెట్గా ఉన్న జనాభా ప్రకారం ఆయన చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు అంటే అందరు మనుషులను చూస్తున్నారు, లేదు నేను ఒక రాజకీయ నాయకుడనే నిరూపించుకుంటారా? అదే మీకు వస్తే కదా, ఇప్పుడు పదవి వస్తే కదా చేసేది. ఆయన ఏంటనేది అందరికి తెలిసేది. మీరు వరి కావాల్సిన అవసరం లేదు. 25 మంది ఎంపీలు ఉన్నారు, దాంట్లో ఆయన 7 సజెస్ట్ చేశాడు. దాంట్లో ఎన్ని అవుతాయో తెలియదు ఇంకా. కాబట్టి ఆయన సజెస్ట్ చేశాడు, ఈ సమర్థులు ఇక్కడ జనాభా ప్రాతిపదికన వీళ్ళు ఎక్కువ ఉన్నారు, వీళ్ళైతే గెలవగలరు. ఈ ఒక ఎంపీ గెలిపించుకుంటే, ఎంపీ సమర్థవంతమైన వ్యక్తిని పెడితే దాని కింద 4 ఎమ్మెల్యేలు కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి. రైట్, చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.